పంజాబ్లోని మోగా జిల్లాలో ఓ అద్భుతమైన వినూత్నమైన పోటీ జరుగుతోంది. గోలియా ఖుర్ద్ గ్రామ పెద్దలు ఏర్పాటు చేసిన ఈ పోటీ పేరు ఫోన్ చూడకుండా ఎవరు ఎక్కువసేపు ఉండగలరు. ఈ రోజుల్లో చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ మొబైల్ ఫోన్కు బానిసలైపోతున్నారు. ఫోన్ లేకుండా ఒక్క నిమిషం కూడా ఉండలేని పరిస్థితి. ఇటువంటి సమయంలో ఫోన్ను పూర్తిగా పక్కన పెట్టి ఎక్కువసేపు ఉండగలిగిన వారికి బహుమతులు ప్రకటించడం గ్రామంలో పెద్ద చర్చకే కారణమైంది. మొత్తం 55 మంది భార్యాభర్తలు, అత్తమామలు, యువకులు, వృద్ధులు, చిన్నపిల్లలు ఇలా అన్ని వయసుల వారు ఈ పోటీలో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఈ పోటీలో పాల్గొనేవారు ఒకే చోట కూర్చొని మొబైల్ ఫోన్ లేకుండా ఎక్కువసేపు కొనసాగాలి. అయితే దీనికి కొన్ని కఠినమైన నిబంధనలు కూడా ఉన్నాయి. అయితే ఈ పోటీకి బహుమతులు కూడా ఉన్నాయి. ఆ బహుమతులు ఏంటని చూసుకుంటే కనుక మొదటి స్థానానికి సైకిల్ ప్లస్ 4,500 రూపాయలు, రెండవ స్థానానికి 2,500 రూపాయలు, మూడవ స్థానానికి 1,500 ప్రకటించారు. అయితే గ్రామ పెద్ద మాటల్లోనే ఈ పోటీ ప్రధాన ఉద్దేశం ఏంటని తెలుసుకుంటే ప్రజలు మొబైల్ ఫోన్కు దూరంగా ఉండే అలవాటు చేసుకోవడం. ఈ పోటీకి గ్రామ పెద్దలు పెట్టిన నిబంధనలు ఏంటంటే మొబైల్ ఫోన్లను పూర్తిగా ఉపయోగించకూడదు, బయటికి వెళ్ళి తినడం, వాష్రూమ్కి వెళ్ళడం నిషేధం, తినాలనుకుంటే అక్కడికే ఆహారం నీరు అందజేస్తారు, నిద్రపోకూడదు, గొడవలు గట్టిగా మాట్లాడడం చేయకూడదు, ఎలిమినేట్ అయితే తిరిగి అవకాశం లేదు, పుస్తకాలు చదవడం, యోగా చేయడం అనుమతి. ఖచ్చితంగా ఇది వినగానే మీకు కూడా ఒక్కసారైనా ఈ పోటీలో పాల్గొనాలని ఉందా? ఈ పోటీ ఎలా ఉంటుందో చూడాలనిపిస్తుంది కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.